మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎందుకోసం ఉపయోగపడుతుందంటే మనం మామూలుగా ఒక యాటమ్ యొక్క అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ ఆర్బిట్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయినా తెలుసుకోవడానికి మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది 1s ఆర్బిటాల్లో ఉంటుంది కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం 1s1 అని చెప్పేసి రాస్తాం. అదే హీలియం తీసుకుంటే 1s2 అని రాస్తాము. లిథియం అయితే 1s2 2s1 అని చెప్పేసి రాస్తాం. అంటే 1sలో 2 ఎలక్ట్రాన్స్ 2sలో ఒక ఎలక్ట్రాన్ ఉందని చెప్పడానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తూ ఉంటాం. అసలు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఇక్కడ డెఫినేషన్ చూసుకుంటే ఈ షార్ట్ హ్యాండ్ నొటేషన్. సో ఒక చిన్న సింబల్, అది షార్ట్ హ్యాండ్ నొటేషన్ అంటే ఒక సింబల్. ఎలాంటి సింబల్ అది? సో దాంట్లో ఏమి ఉంటాయనేది ఇక్కడ చూద్దాం. సో ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్ కన్సిస్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్ ఎన్ వాల్యూ, ద లెటర్ కరస్పాండింగ్ సబ్ షెల్ సబ్ లెవెల్ L value and the number of electrons x in the subshell is written as superscript. సో ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ n రాసి పక్కన దాని యొక్క L వాల్యూ అజిముతల్ క్వాంటం నెంబర్ ఏదైతుందో దాని యొక్క సింబల్ రాయాలి. ఇక్కడ L వాల్యూ రాయకూడదు, L యొక్క సింబల్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ L ఈక్వల్స్ 0 అయితే మనకి ఏం రాస్తాము? S అని రాస్తాము. L ఈక్వల్స్ 1 అయితే P అని, L ఈక్వల్స్ 2 అయితే D అని అలా రాస్తాం మనం. ఇక్కడ X అనేది ఏంటి? ఇక్కడ అంటే దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ సింబల్ NLX ఏదో దీన్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో NLXలో ఇక్కడ మనకి N అనేది ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ని ఇండికేట్ చేస్తుంది, అంటే మనకి 1 2 3 4 అట్లా. అలాగే L అనేది ఏంటంటే అజిముతల్ క్వాంటం నెంబర్ యొక్క సింబల్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ L వాల్యూ 0 ఉంటే S అని రాయాలి, L వాల్యూ 1 ఉంటే P అని, L వాల్యూ 2 ఉంటే D అని, L వాల్యూ 3 ఉంటే F అని, ఈ విధంగా రాస్తాము. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే ఆ సబ్షెల్లోని ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయని దాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే 1 ఉంటే 1 లేదా 2 ఉంటే 2 అని చెప్పేసి రాస్తాం అక్కడ. సో ఎగ్జాంపుల్గా హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఇక్కడ 1s1 అవుతుంది. ఇక్కడ స్మాల్ n వాల్యూ 1, L యొక్క సింబల్ వచ్చేసి S, ఇక్కడ X వాల్యూ 1 అన్నట్టు. హీలియంకి 1s2, లిథియానికి 1s2 2s. అంటే ఇక్కడ NLX టైప్ మోడల్ రాస్తాం. అంటే ఇక్కడ 1s2 2s1 అని చెప్పేసి దీనికి రాయడం జరుగుతుంది. ఇక్కడ n వాల్యూ 1sలో 1 అవుతుంది, 2sలో 2 అవుతుంది. ఇక్కడ L వాల్యూ మాత్రం SS అవుతుంది ఇక్కడ. అట్లా ఇక్కడ X వాల్యూ 2, ఇక్కడ X వాల్యూ 1 అని రాస్తున్నాము. ఈ విధంగా మనకి NLXని చూపించడం జరుగుతుంది. సో ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఏ ఆటంకైనా మనం రాయొచ్చు. సో ఇక్కడ NLX ఏమవుతుంది? మనకి ఆటం యొక్క అటామిక్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ ఈ ఆర్బిటల్స్ అని యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ కాన్ఫిగరేషన్ కూడా మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నియాన్ తీసుకున్నాం అనుకోండి, 1s2 2s2 2p6 అని రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఇండికేట్ చేస్తాం. సో ఒకే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి హైడ్రోజన్ వాటికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s1 రాస్తాము. ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దానికి స్పిన్ని మనం మామూలుగా ప్లస్ ఆఫ్ అని చెప్పేసి రాస్తాము. సో ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వాటిని ఈ విధంగా మనకి ఆర్బిటల్స్లో అరేంజ్ చేయాలి అని చెప్పడానికి. టు డిస్క్రైబ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఇన్ ద ఆటమ్ వీ నీడ్ టు నో 3 ప్రిన్సిపల్స్. అంటే ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే ఆటంలో సో వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఫిల్ చేయాలి మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నియాన్ ఉందనుకోండి, 1s2 2s2 2p6 అని రాస్తాం దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయితే 1s2నే ఎందుకు రాయాలి? ఇక్కడ 1s3 1s4 అని ఎందుకు రాయట్లేము అక్కడ? అట్లాగే 1s తర్వాత 2sలోకి ఎందుకు వెళ్ళాలి, 2s తర్వాత 2pలోకి ఎందుకు వెళ్ళాలి? సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం ఇక్కడ ఒక 3 ప్రిన్సిపల్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే ఇక్కడ పాలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో సైంటిస్ట్ పాలీ ఇచ్చినటువంటి ఒక ప్రిన్సిపల్, నెక్స్ట్ ఆబౌ ప్రిన్సిపల్, నెక్స్ట్ హున్స్ రూల్ అని ఈ 3 రూల్స్ మనకి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీటి ప్రకారం ఎలక్ట్రాన్స్ అనేవి ఆటంలో ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ తెలుసుకోవాలంటే మనకి ఈ 3 ప్రిన్సిపల్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి. సో అవి ఏంటనేవి మనం చూద్దాం. మొదటగా మనం పాలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ చూద్దాము. సో ఈ ప్రిన్సిపల్ ఏంటంటే దిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ నో 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద సేమ్ ఆటమ్ కెన్ హ్యావ్ ఆల్ 4 క్వాంటమ్ నెంబర్స్ ద సేమ్. అంటే ఒక యాటమ్కి సంబంధించి ఏవైనా 2 ఎలక్ట్రాన్స్ మనం తీసుకున్నట్లయితే ఆ 2 ఎలక్ట్రాన్స్కి 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి సేమ్ ఉండవని చెప్తుంది. అంటే ఒక్క యాటమ్కి సంబంధించినవి తీసుకోవాలి ఎలక్ట్రాన్స్ అనేవి. 2 వేరే యాటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ కంపేర్ చేయకూడదు. ఒక యాటమ్ ఏదైనా తీసుకున్నట్లయితే దానిలోని ఏవైనా 2 ఎలక్ట్రాన్స్ తీసుకోండి, ఆ 2 ఎలక్ట్రాన్స్కి ఉన్నటువంటి 4 క్వాంటమ్ నెంబర్లు అనేవి వేరువేరుగా ఉంటాయనేది ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. ఎగ్జాంపుల్గా మనం హీలియం తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ 2 దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 అవుతుంది. సో 1s2లో మనకి ఏమిటి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి. సో 2 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా రాస్తాం. సో ఇక్కడ ఈ 1sలో ఉంది కాబట్టి n వాల్యూ ఏమవుతుంది? దీనికి 1 అవుతుంది, ఈ ఎలక్ట్రానిక్ అయినా కూడా 1 అవుతుంది. L వాల్యూ వచ్చేసి దీనికి కూడా 0 అవుతుంది, దానికి 0 అవుతుంది, ఎందుకంటే 2 కూడా s ఆర్బిటల్లో ఉన్నాయి కాబట్టి. సో ml వాల్యూ వచ్చేసి L వాల్యూ 0 ఉంది కాబట్టి ml వాల్యూ కూడా 0 ఉంటుంది. ఎందుకు అనేది మీకు క్వాంటమ్ నెంబర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ml వాల్యూ 0 అవుతుంది. కానీ ఇక్కడ లాస్ట్లో ms ఏదైతుందో స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏదైతుందో ఫస్ట్ ఎలక్ట్రాన్కి ప్లస్ ఆఫ్ అవుతుంది.
సో సెకండ్ ఎలక్ట్రాన్కి -12 అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ 3 క్వాంటం నెంబర్స్ అనేవి ఈ 2 ఎలక్ట్రాన్కి సేమ్ ఉన్నాయి, కానీ 4వ క్వాంటం నెంబర్ ఏదైతుందో అంటే స్పిన్ క్వాంటం నెంబర్ ఏదైతుందో రెండింటికి డిఫరెంట్ ఉంది. అంటే ఏదో ఒక చోట, అంటే ఈ ఆటంలో హీలియంలో మనకి 4th క్వాంటం నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంది. అయితే వేరే వాటి కంపేర్ చేస్తే మనకి ఇంకా వేరే క్వాంటం నెంబర్ డిఫరెంట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లిథియాన్ని కంపేర్ చేసి చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో లిథియం చూసినట్లయితే దీంట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s1, ఎందుకంటే అటామిక్ నెంబర్ 3 కాబట్టి 1s2 2s1. సో ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ మనకి ఇప్పుడు హీలియంలో ఏ విధంగా అయితే ఉంటుందో వాటిలాగానే ఉంటుంది, ఎందుకంటే n వాల్యూ 1, l వాల్యూ 0, ml వాల్యూ 0, ms ఇక్కడ +, -. ఇది మన ఆల్రెడీ హీలియంలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ థర్డ్ ఎలక్ట్రాన్ కానీ లేదా సెకండ్ ఎలక్ట్రాన్ థర్డ్ ఎలక్ట్రాన్ కానీ కంపేర్ చేసి చూడండి. ఇక్కడ ఫస్ట్ థర్డ్కి వచ్చేసరికి n వాల్యూ 1 ఉంటే ఇక్కడ n వాల్యూ 2 ఉంది, మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అనేది డిఫరెంట్ ఉంది. అదే సెకండ్ ఎలక్ట్రాన్ థర్డ్ ఎలక్ట్రాన్ కంపేర్ చేసి చూడండి, అక్కడ కూడా మనకి n వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంది. అట్లా ఫస్ట్ ఎలక్ట్రాన్ సెకండ్ ఎలక్ట్రాన్ కంపేర్ చేస్తే ఎక్కడ తేడా ఉంది, ms వాల్యూ డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ ఏ 2 ఎలక్ట్రాన్ కంపేర్ చేసినా కూడా ఏదో ఒక ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ దగ్గర డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి ఆబర్ ప్రిన్సిపల్ చూసినట్లయితే, సో ఆబర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే, ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కెన్ బి బిల్డప్ బై ప్లేసింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద లోయెస్ట్ అవైలబుల్ ఆర్బిటాల్స్ అంటిల్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు ద అటామిక్ నెంబర్. సో అసలు ఆబర్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, మామూలుగా ఒక యాటంలోని ఎలక్ట్రాన్స్ అనేవి దాని అటామిక్ నెంబర్ పూర్తయ్యేంత వరకు ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఎలా ఫిల్ అవుతూ ఉంటాయి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాయంటే మనకి ఉన్నటువంటి అవైలబుల్గా ఉన్నటువంటి ఆర్బిటాల్స్లో లోయెస్ట్ అవైలబుల్ ఆర్బిటాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్బిటాల్స్ తీసుకున్నట్లయితే ఒక యాటంలో 1s 2s 2p 3s ఇలా ఉంటాయి. సో వాటిలో తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్ ఏదైతుందో దాంట్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఫిల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1s అనేది అన్నిటికన్నా తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్, తర్వాత 2s, తర్వాత 2p. సో అట్లా మనకి ఫస్ట్ 1sలోని ఎలక్ట్రాన్స్ అనేవి చూజ్ చేసుకుంటాయి, దాంట్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఆ 1s పూర్తిగా ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఆక్యుపై చేస్తుందంటే 2 ఎలక్ట్రాన్స్, ఎందుకంటే SR2 యొక్క మ్యాక్సిమం కెపాసిటీ 2 కాబట్టి 1s2 అవుతుంది. సో 2 ఎలక్ట్రాన్స్ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ మనకి 2sలోకి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. 2sలో కూడా ఒక 2 ఎలక్ట్రాన్స్ నిండే వరకు నిండుతాయి, తర్వాత మళ్ళీ 2pలోకి వెళ్తాయి. అట్లా ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నటువంటి వాటిలో వాటి యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫిల్ అవుతాయి అనేది మనకి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. అసలు ఆబ్బో అంటే ఏంటి అంటే, ఆబ్బో అంటే జర్మనీలో మనకి బిల్డింగ్ అప్ అని మీనింగ్ వస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ కొద్ది కొద్దిగా ఫిల్ చేసుకుంటూ పోతాయి కాబట్టి ఇలా చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రిన్సిపల్ యొక్క మీనింగ్ ఏంటంటే, సో ఆర్బిటల్స్ ఎలా ఫిల్ అవుతాయి అంటే వాటి యొక్క ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫిల్ అవుతాయని చెప్పేసి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. వాటి యొక్క ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ మనకి ఎలా తెలుస్తుందంటే, మాయిలర్ డయాగ్రామ్ అనేది ఉంది. సో ఆ మాయిలర్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఏ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఏ ఆర్బిటాల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది మనకి మాయిలర్ డయాగ్రామ్లో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మనం దాన్ని బట్టి. సో అది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ చెప్తాను మీకు నేను. మాయిలర్ డయాగ్రామ్ చెప్పడానికన్నా ముందు ఒక 2 రూల్స్ చెప్పాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫిల్ చేయడానికి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయడానికి 2 రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే n రూల్. సో n అంటే ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. సో ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఫస్ట్ ఇన్ ద ఆర్బిటాల్ హ్యావింగ్ లోయర్ n వాల్యూ. సో 2 ఆర్బిటాల్స్ మనం తీసుకుంటే దాంట్లో దేనికైతే n వాల్యూ మనకి తక్కువ ఉంటుందో దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఫిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1s ఉంది, 2s ఉంది అనుకోండి. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ దేంట్లో ఫిల్ అవుతాయి అంటే 1sలోనే ఫిల్ అవుతాయి. 1s ఫిల్ అయిన తర్వాతనే మనకి 2sలోకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయని ఈ n రూల్ అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లిథియం తీసుకున్నాం అనుకోండి, కాన్ఫిగరేషన్ ఏం రాస్తాం మనం ఇక్కడ 1s2 2s1 అని రాస్తాం. సో అంటే 1s ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ 2sలోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. అంతేగాని 1s 0 ఉండి 2s1 2s2 అలా ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవ్వవు. సో అది n రూల్. నెక్స్ట్ n+l రూల్. సో n+l రూల్ ఏంటంటే, ఇఫ్ n వాల్యూస్ ఆర్ సేమ్ ఫర్ ద 2 ఆర్బిటాల్స్ దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఫస్ట్ ఇన్ ద ఆర్బిటాల్స్ హ్యావింగ్ లోయర్ n+l వాల్యూ. అంటే మనకి ఇక్కడ n వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నట్లయితే, సో ఈ రెండు ఆర్బిటాల్స్కి n వాల్యూ అనేది సేమ్ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, n+l వాల్యూ ఏదైతే ఏ 2 ఆర్బిటాల్స్కి అయితే మనకి కంపేర్ చేస్తున్నప్పుడు దేనికైతే n+ వాల్యూ తక్కువ ఉంటుందో దానికి ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ దాంట్లో ఫిల్ అవుతాయి అనేది ఈ రూల్ చెప్తుంది మనకి. అంటే మీనింగ్, సో ఇప్పుడు n వాల్యూ సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ 2s ఉంది 2p ఉంది అనుకోండి. సో రెండింటికి కూడా n వాల్యూ సేమ్ ఉంటుంది. 2sలో n వాల్యూ 2నే, 2pలో n వాల్యూ 2నే. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, l వాల్యూని దానికి యాడ్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్గా మనకి 2s 2p తీసుకున్నాం అనుకోండి. 2sలో మనకి n వాల్యూ 2 అవుతుంది, l వాల్యూ 0 అవుతుంది. మొత్తం n+l వాల్యూ 2sకి ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అలాగే 2p తీసుకున్నట్లయితే n వాల్యూ 2 అవుతుంది, కానీ l వాల్యూ 1 అవుతుంది, ఎందుకంటే p ఆర్బిటాల్ కాబట్టి. సో దానికి 2pకి n+l వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 3 అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటిలో మనం కంపేర్ చేసుకున్నట్లయితే 2sకి n+l వాల్యూ 2 ఉంటే
2pకి n+ వాల్యూ 3 ఉంది. కాబట్టి మనం రెండిట్లో ఎనర్జీ దేనికి తక్కువ ఉంది అంటే 2sకి తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి 2s ఎలక్ట్రాన్ 2s ఆర్బిటాల్ ఫిల్ అయిన తర్వాతనే 2pలోకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎనర్జీ ఆర్డర్ తీసుకున్నట్లయితే ఇక్కడ 1s 2sలో 1sకి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ n వాల్యూ 1 ఉంటుంది, 2sకి 2 ఉంటుంది. సో ఈ రెండిట్లో మనకి n రూల్ ప్రకారం ఏంటి, ఇక్కడ n వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ దాంట్లో ఫిల్ అవుతాయి. ఇక్కడ 1s 2sలో n వాల్యూ దేనికి తక్కువ ఉంది, 1sకి తక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ 1sలో ఫిల్ అవుతాయి. అదే 2s 2pలో కంపేర్ చేసుకుంటే 2sకి n వాల్యూ 2 అవుతుంది, 2p కూడా n వాల్యూ 2నే అవుతుంది. కాకపోతే ఇక్కడ n వాల్యూ అనే రెండింటికి సేమ్ కాబట్టి n రూల్ మనం దీనికి అప్లై చేయలేము. కాబట్టి n+l రూల్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి l వాల్యూ 0, దీనికి l వాల్యూ 1. ఇది 2sకి l వాల్యూ 0, 2pకి l వాల్యూ 1. సో l+l వాల్యూ ఫర్ 2s వచ్చేసి 2 అవుతుంది, 2p వచ్చేసి 3 అవుతుంది. సో కాబట్టి మనకి n+l వాల్యూ దేనికి తక్కువ ఉందో n+l రూల్ ప్రకారం ఏంటి, ఒకవేళ n వాల్యూ సేమ్ ఉన్న వాటికి n+l దేనికైతే తక్కువ ఉంటుందో దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఫిల్ అవుతాయి అనేది n+l రూల్ అవుతుంది. సో ఇక్కడ n+l వాల్యూ దేనికి తక్కువ ఉందంటే 2sకి తక్కువ ఉంది కాబట్టి 2s మనకి ఫస్ట్ ఫిల్ అవుతుంది, తర్వాత 2pలోకి వెళ్తాయి. అంటే మొత్తం ఓవరాల్ ఆర్డర్ తీసుకుంటే 1s < 2s < 2p ఈ విధంగా మనం నెక్స్ట్ 3s 3p కూడా ఇదే ఆర్డర్ మనం కంటిన్యూ చేయొచ్చు. అయితే మనకి ఎనర్జీ ఇంక్రీజ్ ఆర్డర్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మాయిలర్ అనే సైంటిస్ట్ ఒక మాయిలర్ డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది. సో ఆ డయాగ్రామ్ ఏంటనేది చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది మాయిలర్ డయాగ్రాము. సో ఈ డయాగ్రామ్లో మనకి ఫస్ట్ ఏంటంటే n వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ l వాల్యూ 1 నుంచి మనకి 8 వరకు రాసుకుంటాము. ఇక్కడ స్మాల్ వాల్యూస్ వచ్చేసి 0, 1, 2, 3. అంటే ఇక్కడ l వాల్యూ 0 అంటే s ఆర్బిటాల్ కాబట్టి ఇక్కడ 1s నుంచి 8s వరకు రాసుకున్నాము. l వాల్యూ 1 అంటే మనకి p ఆర్బిటాల్ కాబట్టి ఇక్కడ 1p అనేది ఉండదు మనకి. సో 2p నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 2p నుంచి అండ్ సో అని రాస్తాము. అట్లా l వాల్యూ 2 అంటే ఇక్కడ d కాబట్టి dలో కూడా 1d 2d అనేవి ఉండవు, 3d నుంచి రాస్తాం మనం, 3d 4d అండ్ సో అని రాస్తాము. అట్లా l వాల్యూ 3 ఉన్నట్లయితే f ఆర్బిటాల్ కాబట్టి మనకి అది 4f నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో అట్లా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎట్లా అంటే ఏ ఆర్బిటాల్స్లో ఫిల్ అవుతాయని ఈ డయాగ్రామ్ బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇట్లా డ్రా చేసిన తర్వాత 1s నుంచి 8s వరకు ఇట్లా రాసిన తర్వాత సో ఈ డయాగ్రామ్లో చూపించినట్లుగా మనకి 1s నుంచి 2sకి ఆరో మార్క్ అనేది వెళ్తుంది. అట్లాగే 2s నుంచి నెక్స్ట్ ఇక్కడికి 2pకి వెళ్ళింది చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 2p, నెక్స్ట్ 3s, 3p, 4s అట్లా మనకి అండ్ సో అని చెప్పేసి మనం రాస్తుంటాము. అట్లా మనకి ఈ విధంగా ఏ ఆర్బిటాల్ తర్వాత ఏ ఆర్బిటాల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అనేది మనకి ఈ ఆర్బిటాల్ ఈ డయాగ్రామ్ తెలుస్తుంది. సో ఇక్కడ ఎనర్జీ ఆర్డర్ని కూడా మనం పక్కన చూడవచ్చు, డయాగ్రామ్ పక్కన చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ 1s < 2s < 2p < 3s ఇట్లా మనకి ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యేటప్పుడు కూడా ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని మనకి ఫిల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ 1sలో ఫిల్ అవుతాయి ఎలక్ట్రాన్స్, తర్వాత 2s, తర్వాత 2p అట్లా అండ్ సో అని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ రూల్ వచ్చేసి మనకి హున్స్ రూల్. సో హున్స్ రూల్ ఏంటంటే అకార్డింగ్ టు దిస్ రూల్ ఎలక్ట్రాన్ పేరింగ్ ఇన్ ఆర్బిటాల్ స్టార్ట్స్ ఓన్లీ వెన్ అవైలబుల్ ఎంటీ ఆర్బిటాల్స్ ఆఫ్ ద సేమ్ ఎనర్జీ. సో వీటిని ఏమంటాం మనం ఇక్కడ ఆర్బిటాల్స్ ఆఫ్ ద సేమ్ ఎనర్జీ సేమ్ ఉన్న వాటిని డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాము, ఆర్ సింగ్లీ ఆక్యుపైడ్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే డీజనరేట్ ఆర్బిటాల్స్లో అంటే ఎనర్జీ సేమ్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్ పేరింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ప్రతి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతనే అది స్టార్ట్ అవుతుంది అనేది ఈ రూల్ చెప్తుంది. అంటే ఏంటి ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కార్బన్ తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ 6 కాబట్టి దాన్ని ఏం రాయొచ్చు, హీలియం 2s2 2p2 అని రాయొచ్చు. ఇక్కడ 2s2 ఓకే 2 ఎలక్ట్రాన్స్ రాసేస్తాం. 2p2 తీసుకున్నట్లయితే ఇక్కడ 3 సబ్షెల్స్ ఉన్నాయి మనకి, 2px 2py 2pz ఉంది మనకి. సో ఎలక్ట్రాన్స్ మనకు ఈ 2 ఎలక్ట్రాన్స్ దీంట్లో ఉన్నాయి 2p2లో. 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేటప్పుడు ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ, సో 3 కూడా 2px 2py 2pz మూడింటి కూడా ఎనర్జీ సేమ్ ఉంటుంది. ఎందుకంటే 3 కూడా ఒకే 2p ఆర్బిటాల్ సంబంధించినవి కాబట్టి వీటిని డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం, అంటే సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ అంటాం వీటిని 2px 2py 2pzని. సో కరెక్ట్ మెథడ్ ఏంటి, ఇక్కడ కరెక్ట్ మెథడ్ ఏంటంటే 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసిన తర్వాత 2p2లో 2pxలో ఒక ఎలక్ట్రాన్ 2pyలో ఒక ఎలక్ట్రాన్ ఇట్లా ఫిల్ చేయాలి. అలాగే కానీ రాంగ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఇక్కడ చూడండి రాంగ్ మెథడ్ ఇది. ఎందుకంటే 2 కూడా 2pxలోనే ఫిల్ చేస్తాం. ఎందుకంటే మూడింటి కూడా ఎనర్జీ సేమ్ ఉన్నప్పుడు మనం ఒకే దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయకూడదు. సో ఇందులో ఒక ఎలక్ట్రాన్, ఇందులో ఒక ఎలక్ట్రాన్. సో మూడో దాంట్లో ఎలక్ట్రాన్ అవైలబుల్ లేదు కాబట్టి అక్కడ ఫిల్ చేయాలి. ఒకవేళ 2p3 ఉంటే దాన్ని ఎలా ఫిల్ చేస్తాము, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేస్తాము. అంతేగాని ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయడం అట్లా చేయకూడదు. ఎగ్జాంపుల్ 2లో ఇప్పుడు నైట్రోజన్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 7 కాబట్టి దాని కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p2 అని రాస్తాము. కరెక్ట్ మెథడ్ ఏంటంటే 2s2లో సో ఎలక్ట్రాన్స్ 2sలో ఉండేది ఒక సబ్షెల్ కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. కానీ 2pలో వచ్చేసరికి 2px 2py 2pz ఉన్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు 3ని ఎలా ఫిల్ చేయాలన్నప్పుడు 2pxలో ఒకటి, 2pyలో ఒకటి, 2pzలో ఒకటి ఎలక్ట్రాన్ ఫిల్ చేయాలి. అంతేగాని ఇక్కడ రాంగ్ మెథడ్లో చూపించినట్టుగా 2pxలో 2 ఫిల్ చేసి 2pyలో ఒకటి ఫిల్ చేసి 2pzలో ఏ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయకుండా అలా ఉంచకూడదు. అట్లా ఆక్సిజన్ తీసుకున్నట్లయితే హీలియం 2s2 2p4 కాబట్టి
సో 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి, 2p4 అన్నప్పుడు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫస్ట్ ఫిల్ చేయాలి. 2pxలో ఒకటి, 2pyలో ఒకటి, 2pzలో ఒకటి ఫిల్ చేసిన తర్వాత 4th ఎలక్ట్రాన్ ఏం చేయాలి, ఇక్కడ మనకి పేరప్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ హున్ రూల్ చెప్పేది అదే, అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత ఎలక్ట్రాన్ పేరప్ అనేది చేసుకుంటూ పోవాలి. ముందే పేరప్ ఈ విధంగా రాంగ్ మెథడ్ చూడండి. ఇక్కడ ఒకసారి 2s2లో ఓకే, 2p4 అన్నప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ దీంట్లో ఫిల్ చేసి దాన్ని పేర్ చేసి మళ్ళీ 3వ ఎలక్ట్రాన్ ఇక్కడ ఫిల్ చేసి మళ్ళీ పేర్ చేయడం, ఇది రాంగ్ మెథడ్. ఇట్లా ఫిల్ చేయకూడదు. సో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇట్లా ఫిల్ చేయకుండా ఏం చేయాలి మనకి, సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఇందులో ఫిల్ చేసిన తర్వాతనే ఒక్కొక్క ఈ సబ్షెల్లో 2pxలో ఒకటి, 2pyలో ఒకటి, 2pzలో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాతనే మనకి 4th ఎలక్ట్రాన్ని పేరప్ చేయాలనేది మనకి ఈ రూల్ చెప్తుంది. ఇది మనకి అటామిక్ స్ట్రక్చర్ లెసన్